ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చాను. కరోనా నుంచి మనం కాపాడుకోవడం ఎలా అనేది ఈ వీడియో. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కరోనా గురించి తెలుసుకొని కరోనా రాకుండా బాధ్యత తీసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. కరోనాలో ముఖ్యంగా కరోనా రాకుండా, బ్లడ్ క్యాన్సర్ రాకుండా, ఏ జబ్బైనా తొందరగా కంట్రోల్ కావడానికి మనకు ముఖ్యమైన మెడిసిన్ ఏంటిది, ఆహారం ఏంటిది, ఏ ఆహారం తీసుకుంటే జాగ్రత్త ఉంటుంది, ఏ విటమిన్ తీసుకుంటే జబ్బులు రాకుండా ఉంటాయి అనేది ఈరోజు ఈ వీడియో. కరోనా అనేది డి విటమిన్, ఏ జబ్బైనా డి విటమిన్ ఉంటే ఏ జబ్బైనా సరిగా అతి త్వరగా తక్కువ అవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన డి విటమిన్ ఎలా సంపాదించుకో, డి విటమిన్ ఎంత డబ్బులు పెట్టినా కొనలేంది. ఆ విటమిన్ మళ్ళీ ఫ్రీగా మనకు దేవుడు ఇస్తుండు. అది సూర్యుడి ద్వారా, ఎండ ద్వారా. ముఖ్యంగా మనం వాకింగ్, అందరు డాక్టర్ చెప్తే పొద్దుగాల మార్నింగ్ చేస్తుంటాం. మనం మార్నింగ్ వాకింగ్ అనేది మార్నింగ్ వాకింగ్ అనేది మనకు అసలు ఉపయోగపడదు, పెద్దలకు మాత్రం ఉపయోగపడదు. మార్నింగ్ వాకింగ్ పొద్దుగాల అనేది డి విటమిన్ అనేది చిన్న పిల్లలకు 6 నుంచి 8 వరకు అది చిన్న పిల్లలకు మాత్రం పనిచేస్తుంది. పెద్దలకు 10 నుంచి 4 గంటల మధ్యలో డి విటమిన్ ఉంటుంది. దాంట్లో ఎంతో శక్తి ఉంటుంది, మనకు తెలవలేనంత, విలువగట్టలేనంత శక్తి ఆ డి విటమిన్ అందులో ఉంటుంది. మనం 10 నుంచి 4 గంటల మధ్యలో వాకింగ్ చేయొచ్చు, లేకుంటే పని చేసిన వారైతే పర్వాలేదు. ఈ ఆఫీసర్స్ కానీ, ఉద్యోగస్తులు కానీ, ఎవరు నీడకున్న వాళ్ళు కానీ మీకు టైం దొరికినప్పుడు 10 నుంచి 4 గంటల మధ్యలో వాకింగ్ చేయడం వల్ల డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ ద్వారా ఏ జబ్బైనా కంట్రోల్ అవుతుంది. షుగర్ కూడా ఫస్ట్ రావడానికి ఒకేసారి మాత్రం అలా రాదు. అసలు 10-15 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఎండలో వాకింగ్ చేయాలి. ఇప్పుడే స్పాట్లో అంటే ఒక్క రోజులో మాత్రం డి విటమిన్ అట్లా రావడానికి అవకాశం ఉండదు. కాకపోతే ఎంతో కొంత మాత్రం మనకైతే ఉపయోగపడుతుంది. 15 ఇయర్స్ నుంచి అసలు ఎవరు ఎండకు పోలే, ఎండకి ఎందుకు పోతున్నావు, అటు ఎందుకు పోతున్నాం అని అంటారు. ఎండకు మనం పోవడం చాలా ఆరోగ్యాన్ని కొనుక్కున్నట్టు. మనం ఎండకు చేయడం వల్ల డి విటమిన్ వస్తుంది. డి విటమిన్ వల్ల ఏ జబ్బైనా అతి త్వరగా తక్కువ అవుతుంది. కొందరికి డి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళు, నీడకున్న వారికి కొద్దిగా గాయం తగిలితే ఆ గాయం ఎంతైనా అస్సలకే మానదు. అది ఎంత మందు పెట్టినా చాలా టైం పడుతుంది, మానదు. అది సెప్టీ దాకా వెళ్ళిపోతుంది. అది ఎందువల్ల అంటే డి విటమిన్ లోపం వల్ల ఆ పుండు అలా ఉంటుంది. డి విటమిన్ అంటే దాని వల్ల కొంచెం పుండు పెట్టగానే, ఇంత మందు పెట్టగానే జల్దీ అతి త్వరలో తక్కువ అయిపోతుంది. ఈ కరోనా కూడా డి విటమిన్ ఉన్న వాళ్ళు భయపడని అవసరమే లేదు. ఈ నీడకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వాళ్ళకి డి విటమిన్ లోపం ఉంటుంది. దానివల్ల వాళ్ళకు వ్యాపిస్తుంది కరోనా అనేది. మనం 10 నుంచి 4 గంటల మధ్యలో వాకింగ్ చేయడం వల్ల ఒళ్ళు వేడిగా ఉండి చాలా ఆరోగ్యంగా కరోనా రాకుండా మనకు శక్తినిచ్చి కాపాడుతుంది డి విటమిన్. పోయిన 2 సంవత్సరాల క్రితమే నేను తెలుసుకున్నా డి విటమిన్ ద్వారా ఈ కరోనా రాదని నేను తెలుసుకున్నా. కానీ అది ప్రజలందరికీ ఎలా చెప్పాలని నేను వీడియో చేయలేదు. ఇప్పుడు నాకు వీడియో వచ్చింది. ఈ డి విటమిన్ కరోనా రాకుండా శక్తి నుంచి కాపాడుతుందని తెలుసుకోవడానికి అమెరికా 1 ఇయర్ పట్టింది. అమెరికా సైంటిస్టుకు ఒక 1 ఇయర్ పట్టింది. అది డి విటమిన్ వల్ల కంట్రోల్ అవుతుందని 1 ఇయర్ తర్వాత మనకు అమెరికా నుంచి సైంటిస్టు మనకు డాక్టర్ గారు విడుదల చేసింది. డి విటమిన్ ద్వారా కంట్రోల్ అవుతుందని. అందుకని ప్రతి ఒక్కరూ ఈ వాకింగ్ చేసి డి విటమిన్ ద్వారా మనం కరోనా రాకుండా చాలా కాపాడుకోవచ్చు అని ఈ వీడియో చేస్తున్న ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.